దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వకృపానిధిగు దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని విలువైన మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభువు చూపిన ఆయన కృప కొరకై స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో దైవ వాక్యము నిమిత్తమై కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా నిండు వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, దినదినము ప్రభు ఒక నూతన విషయాన్ని మనతో మాట్లాడుతూ మన ఆత్మీయ స్థితిని మెరుగుపరుస్తూ ఆయన రాకడకు మనలను సిద్ధపరుస్తూ ఉన్న విధానమును బట్టి ఆయనకు మాత్రమే మనము స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. ఈ సమయమందు మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, దేవుని నమ్మిన తరువాత ఏమి కాక ఉండాలి, ఏమి ఏమి కాకూడదు అని అర్థం. మనం ఏం కాకూడదు, దేవుని నమ్ముకున్న తర్వాత, నమ్మిన తర్వాత ఇంకేం కాకూడదు, ముందుకొచ్చాం ఇంకేం కాకూడదు అన్న విషయాలు కొన్ని చూద్దాం. రెండు వాక్య భాగంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూద్దాం. దేవుని నమ్మిన తర్వాత మనం ఏమి కాక ఉండాలో ఒకసారి మనం చూద్దాం. 20వ అధ్యాయము 27వ వచనము. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అమ్మా చూద్దామా, నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. చాలు. దేవుని నమ్ముకున్న తర్వాత మనము విశ్వాసులమయం. ఆయన జననము, మరణము, పునరుత్థానమును మనం విశ్వసించి మనము కూడా క్రీస్తులో జన్మించడానికి పాపముల విషయమై మృతి పొంది ప్రభు విషయమై తిరిగి లేచి నీ కొరకు జీవిత అంతము వరకు బ్రతుకుతాను ప్రభువా అని ఒప్పుకున్న ఒప్పుకోలు పంచభూతముల సాక్షిగా నీటిలోనికి దిగేటప్పుడు ఒప్పుకొనిన మనము కాలక్రమేణా మన విశ్వాస జీవితానికి కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. శోధనలు కాదు, పరీక్షలు ఎదురైతాయి. అలాంటి పరీక్షలలో మనము అవిశ్వాసులము కాకూడదు. ఏం కాకూడదు? ఒకప్పుడు ఏ అవిశ్వాసం ఉన్నిందో మరలా ఆ అవిశ్వాసంలోనికి మనం రాకూడదు. ఇక్కడ ఏం జరిగిందన్న విషయము క్రైస్తవ లోకానికి బాగా పరిచయమైన విషయం. యేసు ప్రభుల వారు చనిపోయాడు, ఆరోహణమయ్యాడు. ఆరోహణము కాకముందుగా తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. అనేక మంది కనిపిస్తూ ఉన్నాడు. ఒకానొక దినాన శిష్యులందరూ గదిలో ఉన్నారు, భయాందోళనలో ఉన్నారు. అలాంటి సమయంలో ప్రభు వారి మధ్యలోనికి వచ్చి, మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. అందరూ బిత్తరపోయారు. దయమా, భూతమా, ఏంటి అని. కాదు, నేనే అని తనను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఆ శిష్యులలో ఒక ఆయన, యూదా ఇస్కరియోతు లేడు, ఆల్రెడీ చచ్చిపోయాడు ఊరేసుకొని. తోమా కూడా ఎక్కడో పని మీద బయటికి వెళ్ళాడు. ఆ గదిలో ఉన్న వారిలో తోమా లేడు. ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకొని మరలా నేను వస్తాను అన్న మాటలు చెప్పి వెళ్ళాడు. రాగానే శిష్యులందరూ చెప్పారు, తోమా, యేసు ప్రభు తిరిగి లేచాడు, మన మధ్యలో ఇక్కడ మేమందరము కూడి ఉన్న ఈ గదిలో వచ్చి ఆయన ప్రత్యక్షమయ్యాడంటే ఎవరు నమ్మినా నేను నమ్మను. మీరేదో భూతాన్ని చూసింటారు, లేదా భ్రమలో నింటారు.
ఇల్యూషన్ అంటారు. భ్రమలో ఉండింటారు మీరు. యేసు ప్రభు అంటే మళ్ళీ రావడం ఏంటి అనండి. లేదయ్యా వచ్చాడు, మేము చూసామంటే. ఒకవేళ ఆయన వచ్చినదే నిజమైతే మరలా నాకు కనపడమను. నాకు కూడా కనపడ్డప్పుడు అది నా భ్రమ అనుకోకుండా, అది ఒక కళ అనుకోకుండా, ఆయన గాయాలలో నా వేలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతా అని అన్నాడు. యేసు ప్రభువు వారు మరలా ప్రత్యక్షమైన సందర్భంలో మాట్లాడిన మాట ఆ మాట. ఆయన అంటాడు, నీ వేలు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, తోమా అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. ఒకసారి దేవుని నమ్ముకున్న తర్వాత మన జీవితంలో ఎలాంటి విపత్కరమైన పరిస్థితులు ఎదురైనా అది చూస్తేనే నమ్ముతా, ఇది చేస్తేనే నమ్ముతా, దేవుడు నాకు ఇస్తేనే నమ్ముతా, లేకపోతే నేను నమ్మను అని అవిశ్వాసపు మాటలు మనం ఎప్పుడు మాట్లాడకూడదు. ఇంకెప్పుడు మాట్లాడకూడదు. అందుకే దేవుడు అన్నాడు, అవిశ్వాసివి కాక. చాలా మంది దేవుడు నమ్మి ఒక 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో సీనియర్ అయిపోయి ఉంటారు. మళ్ళా పిల్లోడు ఉద్యోగం కోసమో లేదా గర్భఫలము కోసమో దేవునితో వ్యాపార సంబంధమైన లావాదేవీలు మాత్రం మాట్లాడుకుంటాడు. ఇది ఇస్తేనే నేను నీ దగ్గరకు వస్తా. మరి ఇన్ని రోజులు ఎందుకు వచ్చావు అంటే ఈ మాట అవిశ్వాసపు మాట. ప్రభువా నేను నేల నుంచి సేవ చేస్తున్నాను, ఇదిగో అక్కడ ఒక సమస్య ఎదురైంది, నువ్వు ఇది చేస్తేనే నీ సేవ చేస్తా అంటే అది మూర్ఖత్వం. అది విశ్వాసి సేవకుడు మాట్లాడే మాట కాదు. అందుకే దేవుడు అంటున్నాడు తోమాతో, ఇంక నువ్వు అవిశ్వాసి కాకాకు. ఏదో ఒక రుజువు ఉంటేనే దేవుడు అనే అవిశ్వాసపు మాటలు వద్దు. అవి జరిగినా జరగకపోయినా. అందుకే మనము షడ్రకు మెషకు అబేద్నెగోలను చూస్తున్నప్పుడు, నా చేతిలో నుంచి ఎవరు తప్పిస్తాడు మిమ్మల్ని? మండే అగ్నిని 7 అంతలు ఎక్కువ చేపిస్తానేనంటే వాళ్ళు అంటారు, 3వ అధ్యాయము 27 వచ్చేసరికి వారు అంటారు, మా దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్ని నుంచి తప్పించుటకు సమర్థుడే. ఒకవేళ మేము ఇలాగే కాలిపోయి చావవలసి వచ్చినా కూడా నీవు పెట్టిన విగ్రహాన్ని మాత్రమేమో మొక్కం. అది విశ్వాసపు మాట. ప్రస్తుతం లోకంలో చూస్తుంటే మందిరాలకు వెళ్ళే వాళ్ళందరికీ యేసు ప్రభుల వారిని నమ్ముకున్నారు కాబట్టి మీరు రెడ్డి అయితే రెడ్డి కుల సర్టిఫికెట్ ఉండదు, మీరు పలాని కులం అయితే ఆ కుల సర్టిఫికెట్ రాదు మీకు, మీరు మందిరానికి వెళ్తున్నారు కాబట్టి మీరు మందిరానికి వెళ్ళిపోయిన తర్వాత మీకున్న సర్టిఫికెట్స్ మారిపోతాయి అని ఒక వదంతి లోకంలో ఇప్పటికే విజృంభిస్తుంది, చక్కర్లు కొడుతూ ఉంది. నువ్వు ఎస్సీ అయితే ఏదో రాయో రప్పనో అనగారిపోయిన కులం కదా నువ్వు ఎస్టీ అయితే ఒక అడవికి సంబంధించిన జాతి కదా నువ్వేంటి క్రైస్తవుడు కావడం ఏంటి? సో నీ కులానికి సంబంధించిన రాయితీలు నీకు ఉండవు అని మన ఇంటి దగ్గరికి ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు వచ్చి మీ సర్టిఫికెట్స్ తీసేస్తాం, మీ పిల్లలకు ఉద్యోగాలు ఉండవు అని అంటే ఎంతమంది విశ్వాసంలో కొనసాగుతారో మరి. మాకొద్దురా బాబు ఈ విశ్వాసం, మాకొద్దు పరలోకం, మా పిల్లోడు ఉద్యోగం అంటే నేను అంటాను ప్రపంచమంతా ఎస్సీ ఎస్టీ బీసీ సిసి ఇవే బతకల, అంతకన్నా చక్కగా బ్రతుకుతున్నారు. ఇంకా ఒక మాట చెప్తాను, కుక్క ఎస్సీ కాదు ఎస్టీ కాదు. ఏమో మీ ఇంట్లోనే కుక్కలు ఎస్సీ ఎస్టీలు ఉన్నాయేమన్నా? బీసీలు అంతకన్నా కాదు, క్రిస్టియన్లు అంతకన్నా కాదు, రెడ్లు అంతకన్నా కాదు. కానీ దాని ఆయుష్ 12 సంవత్సరాలు అంటారు. ఏదో ఒక ఇంట్లో చాక్కోవడానికి ఎవరెవరు తెచ్చుకుంటే వాళ్ళ పిల్లలతో పాటు బ్రహ్మాండంగా బతకలా? వాటిని పోషించిన దేవుడు మనల్ని పోషించడా? దేవుడు అంటున్నాడు అవిశ్వాసిగా బ్రతకాకు. ఒక్కసారి విశ్వాసమయ్యో ఏది ఏమైనా సరే నా ప్రభువుతో ప్రయాణం. అందుకే తోమాతో అన్నాడు అవిశ్వాసిగా ఉండగాకు.
రెండవది ఏమి కాక బ్రతకాలో ఒకసారి చూద్దామా. రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము చూద్దాం. 6-7 వచనాలు. 6-7 వచనాలు. ఎఫెసీ 6-7 వచనాలు. మనుషులను సంతోషపెట్టి వారు చేయనట్లు కంటికి చూసారా, కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు మరలా చూడండి, మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుట. రెండవది ప్రియులారా, మనము దేవుని నమ్మిన తర్వాత మనుషులను సంతోషపెట్టే వారము కాక దేవుని సంతోషం కొరకు బ్రతకాలి. దేవుని సంతోషం కొరకు బ్రతకాలి. మేము హాస్టల్లో చదువుకున్నాం, ఒక బోర్డింగ్ లో. దాదాపు మా బాల్యం, ఒక సగ యవ్వనం హాస్టల్లోనే గడిచిపోయింది. మేము పిల్లలుగా ఉన్నప్పుడు మాకు లీడర్స్, మేం పెద్ద అయినాక మేము లీడర్స్. ఇప్పుడు మా వార్డెన్ గారు ఏం చేసేవాళ్ళంటే అందరినీ సమానంగా చూడాలి కాబట్టి పిల్లలు పెద్దలు అందరినీ సాటర్డే, సెకండ్ సాటర్డే హాలిడే వచ్చినప్పుడు లేదా సండే టైంలోనూ ప్రేయర్ అయిపోయిన తర్వాత 10:30-11కు ప్రేయర్ అయిపోయిన తర్వాత సో మొత్తం అందరూ వచ్చేయండి అంటే అందరం వచ్చేస్తే, సో ఈరోజు మన డ్యూటీ పదండి వాష్రూమ్స్ అన్ని క్లీన్ చేద్దామంటారు. లాబరేటరీస్, టాయిలెట్స్, తర్వాత అక్కడ బట్టలు ఉతికేటటువంటి తొట్లు, ఇంకా ఒకదాని తర్వాత ఒకటి కడుక్కుంటూ, తర్వాత ప్రేయర్ హాలు, తర్వాత డైనింగ్ హాలు, ఇవన్నీ క్లీన్ చేయాలి. ఇవన్నీ అయిపోతుంటే కానీ మళ్ళీ ఒక బ్యాచ్ పైన ట్యాంకీ. ఆ రోజుల్లో ఈ సింటెక్ ట్యాంకులు లేవు, బాగా చక్కగా గోడ కట్టినట్టుగా పెద్ద ట్యాంకులు, దాంట్లోకి ఇద్దరు దిగితే దాంట్లో బల్లులు తెచ్చింటాయి, ఎలకలు తెచ్చింటాయి, అన్నీ తెచ్చింటాయి, చాలా వరకు పురుగులన్నీ. ఏమి చచ్చినా చావుకోకుండా కడగాలి. ఈ పనులు చేయాల్సి వచ్చినప్పుడు వార్డెన్ గారు ఉన్నప్పుడు లీడర్లు కూడా బ్రష్లు, ఇప్పుడు వచ్చే లిటర్లు కడగడానికి బ్రష్లు పుల్లల పొరకు తీసుకొని గోకితే అప్పుడప్పుడు మన అయ్యగారులు 1-2 చేసిన తర్వాత నీళ్లు కొట్టిపోరుగా, అవి చాలా గలీజ్గా ఉంటాయి. అందుకే ఆ రోజు వార్డెన్ గారు వచ్చి కూర్చుంటే శుభ్రపరచాలి. ఇంకా పిల్లలతో కాదు మీరు కూడా చేయండి. చేస్తున్నాం సార్. సారు పక్కకు పోగానే అన్నగారులు పక్కకు పోతారు, పిల్లల మీద పెట్టి రుద్దుపోయి కడుగుపోయి అంటే కడుగుతాడు. ఇప్పుడు వాళ్ళు సారు దగ్గర మార్కులు కొట్టడానికి పనిచేసేవాళ్ళు. అప్పుడు మనం స్కూల్లో కూడా చూస్తాం, ఏదైనా పని అన్నప్పుడు సారు కనపడడానికి, మేడం కనపడడానికి తెగ కష్టపడతాంటారు పని చేయడానికి. అప్పుడప్పుడు ఇంట్లో పిల్లలు కూడా అమ్మా నాన్న చూసేటప్పుడు తెగ చదువుతాంటారు, ఏం చదువుతారో తెలీదు. మనుషులు పక్కకు వెళ్ళిపోయారు అని అంటే ఏం చేస్తారు? పెన్ను తీసుకొని నోట్లో పెట్టుకొని మా సంగ బిగుతాడు ఇంకెంత. అప్పుడు ఏం వీళ్ళంతా ఎవరు? మనుషుల దగ్గర మార్కులు కొట్టేవాళ్ళు. దేవుడు అదే అన్నాడు అక్కడ, మీరు చూశారో లేదో. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడాలని, కంటికి కనబడాలని. చాలా మంది ప్రార్థనా జీవితంలో కంటికి కనపడాలని, వీధిలో వాళ్ళకి కనపడాలని. అబ్బో ఏం భక్తో! ఏమంటే ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను, మన మాంసం తింటున్నాం, మనం తిన్న మాంసము పొట్లి కూర అని చెప్పేసి దాంట్లో ఎముకలు వచ్చాయని బయట వాళ్ళకి తెలడానికి మెడకేసుకోవాలన్నా అవసరం లేదు. మనం ప్రార్థన చేసుకుంటే మన ఇంట్లో వాళ్ళకు పరిమితం అయితే చాలు. మనం పాట పాడితే మన ఇంట్లో వాళ్ళకి కనపడితే చాలు. ఎవరికి వినపనికి పాడుతున్నాం మనం? బహుశా మీరు రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో బయలుదేవతను కొంతమంది పూజిస్తున్నారు. ఎలీషా అంటున్నాడు, పిలిచండి రోయ్, వాడు ప్రయాణంలో ఉన్నాడు, గెట్టె కరసండి, గెట్టె కేకలేయండి, వాడేమైనా నిద్రపోతున్నాడు లేపండ్రా అని అంటున్నాడు. అంటే మన ప్రభువు నిద్రపోయేవాడా? రే గెట్టగా పాడరా, వినపడాలి అందరికి.
వాడు నీ అవసరత ఉన్నంత వరకు గట్టిగా అరుస్తాడు. నీ అవసరత తీరిపోయిన తర్వాత గట్టిగా పాడరంటే పాడడం కాదు, గట్టిగా గూగులకి పీక్తాడు. మనుషులకు కనపడేదానికి కాక చెప్పండి, ఎవరిని సంతోషపరచాలి? దేవుని సంతోషపరిచేదాన్ని. ఈరోజు లోకంలో ఉన్న బ్యాచ్ అంతా కూడా మనుష్యులను సంతోషపరచడానికి. రాజకీయ నాయకుడు చూడండి, స్వచ్ఛ భారత్ అనగానే వీధిలో పొరక పట్టుకుంటాడు, ఫోటో అయిపోగానే పొరక పక్కన పెట్టి ఏసీ కార్లోకి ఎక్కి కూర్చుంటాడు. మరి ఇప్పుడు మనం అతను ఫోటోలకు ఫోజులు ఇస్తే మన ప్రార్థన, మన ఆత్మీయ జీవితము ఎవరికి కనపడాలి? దేవుడు సంతోషపడితే చాలు. అందుకే అక్కడ చాలా మంచి మాటలు చెప్పాడు. 7వ వచనంలో అన్నాడు, ఏదైనా చేయాల్సి వచ్చినా కూడా మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే. ఎలా చేయాలంట? ఇష్టపూర్వకంగా. ఇష్టపూర్వకంగా. సో దేవుని నమ్మిన తర్వాత అవిశ్వాసి కాకూడదు. ఇంకా ఏ పరిస్థితులన్నా రాని విశ్వాసిగానే ఉండాలి. రెండోది, దేవుని నమ్మిన తర్వాత మనుషులకు కనపడడానికి ఏం చేయాల్సిన అవసరం లేదు. చూసేవారు దేవుడు కాబట్టి దేవునికి కనపడడానికి, దేవుని సంతోషపరచడానికి మనం చేయాలి. మూడవది ఏం చేయాలో చూద్దాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. కాకా 9వ అధ్యాయము 7వ వచనం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. మూడవది ప్రియులారా, ఇచ్చేది ఏదో సనుగు కొనక బలవంతముగా కాక ఎలాగేయాలట? హృదయపూర్వకముగా. ఎప్పుడైనా ఎక్కడైనా కనబడాలని కాక, మా పేరు చెప్పాలని కాక, మాకు ఏదో రావాలని కాక. చాలా మంది ఇప్పుడు సంఘంలో అదే లోకంలో జరుగుతున్నది. వాళ్ళనే అంటారు, వాళ్ళనే మెచ్చుకుంటారు. మనల్ని ఒక్కసారన్నా మెచ్చుకోవాలి. కాబట్టి నువ్వు ఏదైనా చేయాలనుకుంటే హృదయపూర్వకముగా తప్ప, సేవకుడు పదే పదే చెప్తున్నాడని బలవంతంగా కాక. బలవంతంగా ఏది ఇవ్వకూడదు ప్రభువుకు. అందుకే అక్కడ అన్నాడు, ఉత్సాహముగా ఇచ్చువానని ఏం చేస్తాడంట? దేవుడు ప్రేమిస్తాడట. ఇచ్చేటప్పుడు హృదయంలో ఉత్సాహం ఉండాలా, సంతోషం ఉండాలా. మీరు బైబిల్ గ్రంథంలో దినవృత్తాంతంలో 1వ గ్రంథం 29వ అధ్యాయం చదవద్దులండి. 29వ అధ్యాయం అంతా చదివితే 30,000 మనుగుల బంగారం ఇచ్చాడు దేవుని మందిరానికి దైవదాసుడైన దావీదు. ఇస్తూ 13, 14, 15 వచనాలకు వచ్చేసరికి అంటాడు, ఇంతగా మేము ఇచ్చుటకు మేమేపాటి వాళ్ళము? నువ్వు ఇచ్చిన దానిలో కొంత ఇచ్చామయ్యా, మీకు కొంత ఇచ్చాం మేము. నువ్వు ఇచ్చిందంత. ఏం మాటలు మాట్లాడతాడండి. ఇంతగా తనను గురించి చెప్పాడు, ఇంతగా మేము ఇచ్చుటకు ఎంతటి వాళ్ళమని. తర్వాత నీకివ్వడానికి నా జనులు ఎంతటి వారు అని కూడా అంటాడు అక్కడ. ఆ మాటలు రాయబడున్నాయి. నీ స్వసంపాద్యములో కొంత ఇస్తున్నాం నీకు అన్నాడు. సంపాద్యము, సంపద నీది ప్రభువా, దానిలో కొంత ఇస్తున్నాం మేము నీకు. మనం కొంత ఇస్తే ఎన్ని ఫోటోలు కావాలనో మనకు, ఎన్ని చోట్ల షేర్ చేయాలో మనం, ఎంతగా చెప్పుకోవాలో మనం. పనుల కాడ కూడా ఏదన్నా సందర్భానుసారంగా మాట్లాడాల్సి, మేము ఇస్తామా దేవునికి దశమానం ఇస్తామే మేము
వాళ్ళు అడగకపోయినా మనం చెప్పింటాం. ఎందుకు? బా వీళ్ళంత ఉత్తములో అనిపించుకోవాలి అది. కానీ ఇచ్చేటప్పుడు బయట పెట్టేటప్పుడు చూడాలా, పానం పాపం చూకుమంట అంటది. అందుకే ఈ ఉత్సాహం లేని వాళ్ళందరినీ హాస్పిటళ్లలో బిల్లు కట్టించుకుంటా అంటారు చూడండి. అప్పుడు రబ్బర్లన్నీ తీసి ఒకటికి 4 సార్లుగా ఎంచి ఏడన్నా కరుచుకుందేమో 500 నోటు అని చెప్పి మళ్ళా తడిపి చూసి మళ్ళా వాళ్ళ చేతికి ఇచ్చిన తర్వాత వాళ్ళు దాంట్లో పెట్టి టక మిషన్ పోతుంటే కరెక్ట్ గా నెంబర్ పోతుందా లేదా? ఈడ బలవంతంగా, ఈడ ఉత్సాహం లేనోనికి వాళ్ళు లాక్కుంటారు బలవంతంగా. వాళ్ళ దగ్గర ఏం ములాల్సి వాళ్ళకు. లేకపోతే వెళ్ళిపో అని అనగానే గుండెల్లో భయం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, హృదయపూర్వకముగా ఇవ్వాలే తప్ప బలవంతముగా దేవునికి ఎప్పుడు కూడా సనుగు కొనక. కయీను దేవునికి ఇస్తున్నాడు, కానీ మనసులో ఏముంది? సనుగు ఉంది, గొనుగు ఉంది. దేవుని బిడలారా, ఈ లోకంలో దేవుని పేరట ఏమి చేసినా హృదయపూర్వకంగా చేసి చూడండి, దేవుడిచ్చే దీవెనలు వర్ణనాతీతం. మొదటిది అవిశ్వాసిగా కాక, మనుషులకు కనబడాలని కాక, సనుగు కొనేవారుగా కాక. ఇంకో మాట చూద్దామా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఒక కాక ఉంది చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములలో చేరి చూచి నిలకడగా ఉండువాడెవరో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడై ఉండును. దేవుని నమ్ముకున్న తర్వాత విని మరచిపోయేవారము కాక, కొంతమందికి మంచి చెప్పామనుకోండి, నోట్లో చింతపండు వేసుకున్నప్పుడు మూతి అట్ట మాడిపోయి ఉంటది. ఎందుకు అట్లా మారిపోతుంది? మరలా అవే స్నేహాలు, అవే బుద్ధులు, అవే మూతులు ఎందుకు అలాగ తయారయ్యారంటే, చెప్పిన మేలును మీరేం చేస్తున్నారు? మరచిపోతున్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక చిన్న ఉపమానం మీకు జ్ఞాపకం చేస్తాను. తల్లిదండ్రులు అనబడేవారు, పెద్దలు అనబడేవారు అనుభవంతో ఈ దారిలో ఈ కష్ట నష్టాలున్నాయని చెప్పడం ఉద్దేశం ఏంటంటే, ఆ కష్ట నష్టాల గుండా మీరు వెళ్ళకూడదని. అయితే చాలా మంది ఏం చేస్తారంట? విని మరచిపోతారట. ఏమ్మా ప్రార్థనకు రాలేదంటే, మరచిపోయాను అంకుల్. ఏమ్మా బైబిల్ చదివాను, మరచిపోయా. ఎందుకు మరుపు వచ్చింది? ఫోన్ మరుపు రాలేదే, తిండి మరుపు రాలేదే, దేవుని సన్నిధి ఎలాగ మరిచిపోతున్నాను? ఒంటిలో భయం ఉంటే మనస్సులో ఏముండదు? మరుపు ఉండదు. 50,000 కట్టి మలేషియాకి వెళ్ళాలని చెప్పేసి ఫ్లైట్ టికెట్ కొన్నామనుకోండి, ఆ రోజు ఆ సమయము నిత్యము గుర్తుకొస్తుంటది. పొరపాటుగా తట్టి నీ ప్రయాణం ఎప్పుడైనా తెల్ల, నీకు పలానా రోజు పలానా టైం అంటారు. ఎందుకు? 50,000 డబ్బులు పెట్టావు కాబట్టి. మరి దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన వాక్యం ఎంతగానో మాట్లాడుతున్నాడు. నువ్వు మర్చిపోతున్నావేను. మరచిపోక దేవుడు మాట్లాడుతున్నాడు, మరచిపోక. ఇంకా చాలా ఉన్నాయి కాకలు, ఒక్క కాక చెప్పి ముగిస్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:16
వచనము. దినములు చెడ్డవి గనుక దినములు చెడ్డవి గనుక 15 కలిసి ఉన్నాయి కాబట్టి చదువుతున్నాయి. మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానులు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. దేవుడు మనలను తన కృపలో జ్ఞాపకం చేసుకొని దీవించి పోషిస్తూ ఉన్నాడు కాబట్టి అజ్ఞానులముగా బ్రతకూడదు. అందుకే అన్నాడు, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. చెప్పండి, అజ్ఞానుల వలె కాక. ఎవడైనా మోసపోయాడు అనుకోండి, ఎక్కడైనా డబ్బులు పెట్టుబడి పెట్టి, ఎంత అజ్ఞానివిరా నువ్వు, ఎట్లా మోసపోతీవిరా అన్నరా అంటారు. వీడికి ఎంత చెప్పినా జ్ఞానమే లేదన్నా. అయితే నేను మాట్లాడుతున్నాను, ప్రభు వాక్యమును ఎరిగిన వారు, ప్రభువును జ్ఞానం అడిగిన వారు సమస్త విషయాలలో వివేకము కలిగి ఉంటారు. అందుకే యోబు గ్రంథం 28వ అధ్యాయం మీరు చివరి వచనానికి వెళ్తే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమనియు, చెడుతనమును విసర్జించుటే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను అని రాయబడింది. దైవ భయము కలిగి ఉంటే అజ్ఞానిగా బ్రతకం, మనం జ్ఞానంగా బ్రతుకుతాం. అజ్ఞాని ఎన్ని మాటలు చెప్పినా మారడు. జ్ఞాని ఒక్కసారి చెప్పగానే సరి చేసుకుంటాడు. తన జీవితమైన, తన ప్రవర్తనైనా, తన కుటుంబమైన చెప్పించుకో. సారికి చెప్పే కొద్దీ మనిషికి విసుగవుతుంది. విసుగైనప్పుడు ప్రేమలు సన్నగిలిపోతాయి. అందుకే దేవుడు అంటున్నాడు, అజ్ఞానుల వలె కాక, చెప్పండి, జ్ఞానుల వలె నడుచుకోండి. ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. నాయన, ఇట్టి స్థితిలో నేను ఉండకోకుండా ఇలాంటి స్థితిని నేను కలిగి ఉండడము కాక మీరు కోరే వ్యక్తులుగా ఉండడానికి సహాయం చేయని ప్రభువుని అడుగుదాం. మహోన్నతుడైన దేవ, మహాగణుడైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. నేను నమ్ముకున్న తర్వాత ఇంకా మేము ఏమి కాకూడదో, ఎలా కాక బ్రతకాలో కొన్ని మాటలు మీరు చెప్పారు నాయన. ఈ మాటలు మేము వింటున్నప్పుడు మేము ఎక్కడైనా దారి తొలగి ఉన్నామేమో సరి చేసుకుని సరైన దారిలోనికి రావడానికి కృపనివ్వండి. జ్ఞానము లేని జీవితాలు జీవించకుండా సనుగుకునే మనసు కాక, మనుషులకు కనపడాలని కాక, అన్న మిమ్మల్ని సంతోషపరిచే జీవితాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఓ తండ్రి, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోక సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమను మీరు కలుగు చేసుకున్నామని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.